ఇందాక మీరు చెప్పినప్పుడు కామన్‌గా వింటున్నది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ మనం చాలా వింటున్నాం గదా! అది ఎంత కామన్ అయిపోయిందనంటే ఇది ఇంకా లైఫ్ స్టైల్ ఇది కామన్‌లే అన్నట్టు అయిపోయింది. కానీ ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది ఎందుకు అంత కామన్ అయిపోయింది? అండ్ దానికి సింప్టమ్స్ అని గాదు. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కావడానికి రీజన్ ఎందుకంటే వుమెన్ హెల్త్ తన రిలేటెడ్ టు మెన్స్ట్రల్ హెల్త్ ఎంత బావుంటే వుమెన్ హెల్త్ అంత బావుందని అనుకుంటాం గదా! విమెన్ హెల్తీగా ఉంది అంటే మెన్సెస్ కరెక్ట్‌గా వస్తున్నాయి. మీరు చెప్పింది మొత్తం గూడా చూస్తే ఏ సమస్య అయినా గానీ మొత్తం రిప్రొడక్టివ్ సిస్టమ్ మెన్స్ట్రల్ రిలేటెడే ఉన్నాయి. సో, అంత హెల్తీగా ఉండాల్సిన మెన్స్ట్రల్ కామన్‌గా ఇర్రెగ్యులర్ అవుతుంది కాబట్టి, సో, దానికి కారణాలేంటివి? అండ్ మీ దగ్గర కూడా చాలామంది వస్తారు. సో, ఎటువంటి ఏజ్ గ్రూప్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు? దాని గురించి కొంచెం సో, ఫస్ట్ మనము ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కాజెస్ అది డిస్కస్ చేసే బదులు ఫస్ట్ నార్మల్ పీరియడ్స్ ఏంటో తెలుసుకుందాం. నార్మల్ పీరియడ్స్ అంటే మనకు 2 to 7 days అవ్వచ్చు పీరియడ్స్. ఓకే. సో, కొందరు 6 days అయినా 7 days అయినా అని అనుకుంటారు. బట్ నో, 2 to 7 days. ఆన్ అన్ యావరేజ్ బ్లీడింగ్ మాత్రం 4 to 5 days అవుతుంది. ఓకే. సో, అండ్ ఇంకొకటి మనకు డ్యూరేషన్ అనమాట. ఒక్కొక్కసారి +or- 1 week ఈజ్ ఆల్సో నార్మల్. సో, మనకు 28-30 days సైకిల్ ఉంటే మనకు ఒక్కొక్కసారి 1 week ముందరే రావచ్చు. సో, అది నార్మల్లే. ఒక్కొక్కసారి 1 week డిలే కూడా అవ్వచ్చు. ఈవెన్ దట్ ఈస్ నార్మల్. ఓకే. అండ్ ఇంకొకటి యావరేజ్గా 70 to 80 ml ఆఫ్ బ్లడ్ లాస్ అవుతుంది. సో, అది ఒక్కొక్కసారి సెకండ్ ఆర్ థర్డ్ డే ఎక్కువ అవ్వచ్చు. అదంతా ఉంటుంది. అండ్ ఇదేదైతే మెన్స్ట్రల్ సైకిల్ ఉందో దిస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ప్రీమెన్స్ట్రల్ సిమ్టమ్స్ లైక్ బ్రెస్ట్ చేంజెస్ ఉంటుంది, మూడ్ చేంజెస్ ఉంటుంది, వాటర్ రిటెన్షన్ ఉంటుంది, కొంచెము బ్లోటింగ్ సెన్సేషన్ ఫీల్ అవుతారు. యాజ్ సచ్ అది వెయిట్ గెయిన్ కాదు, బట్ వాటర్ రిటెన్షన్ నుంచి వెయిట్ గెయిన్ అవుతున్నట్టు వాళ్ళకు ఉంటుంది. యా. సో, ఆల్ దిస్ ఈస్ నార్మల్ అన్నమాట. యా. సో, ఆల్ దిస్ దే షుడ్ డివైజ్ దర్ ఓన్ మెకానిజమ్స్ హౌ టు ట్యాకిల్ ఆల్ దిస్ అనేది వాళ్ళు దే హ్యావ్ టు డివైజ్. అండ్ నౌ కమింగ్ టు ఇర్రెగ్యులర్ పీరియడ్స్. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది ప్యాటర్న్ అనేది మారిపోతుంది. అబ్నార్మల్ ప్యాటర్న్, బ్లీడింగ్ ప్యాటర్న్స్. సో, ఒక్కొక్కసారి 1 day రావచ్చు, తక్కువ బ్లీడింగ్ అవ్వచ్చు. ఒక్కొక్కసారి 10 days తర్వాత 10 days కంటే ఎక్కువగా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. తర్వాత డేట్కి మధ్యలో ఉంటుంది. 3 to 4 months వన్స్ రావడం. సో, అబ్నార్మల్ బ్లీడింగ్ ప్యాటర్న్స్ని ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అని అంటాము. సో, మెయిన్ కాజ్ వచ్చేసి దీంట్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఒకటి. ఓకే. సో, దాంతో పాటు ఇందాక డిస్కస్ చేసిన ఫైబ్రాయిడ్ యూట్రస్ అంటే యూట్రస్లో మాస్ ఉంది. తర్వాత ఎండోమెట్రియోసిస్ అంటే యూట్రస్లో ఉండే లైనింగ్ బయట నుంచి ఉంటుంది. ఓవరీలో ఉండే సిస్ట్లు ఉండొచ్చు, ఒవేరియన్ సిస్ట్, PCOS. తర్వాత ఇన్ఫెక్షన్స్, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజ్లో కూడా ఇట్లా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తుంది. తర్వాత స్ట్రెస్, యాంగ్జైటీ, దాంట్లో కూడా మనకు ఇదేదైతే ఉందో మనకు హార్మోన్స్ అనేది ఇంబ్యాలెన్స్ అయిపోయి ఇర్రెగ్యులర్గా పీరియడ్స్ అవ్వడము. తర్వాత వెయిట్ చేంజెస్, సడన్గా వెయిట్ లాస్ అవ్వడము, సడన్గా వెయిట్ గెయిన్ అయితే మళ్ళీ సేమ్ అగైన్ హార్మోన్ ఇంబ్యాలెన్స్. తర్వాత కొన్ని హైపోథైరాయిడిజం అంటే థైరాయిడ్ డెఫిషియన్సీస్ అవి ఉంటే. అండ్ ఇంకొకటి వీళ్ళకు లైఫ్ స్టైల్ చేంజెస్. ఓకే. ఎక్సెసివ్ ఎక్సర్సైజ్ ఆల్సో. సో, ఎక్సర్సైజ్ ఎక్కువైతే కూడా వెయిట్ లాస్ తొందరగా అయితే అది. ఇంకొకటి ఈటింగ్ డిసార్డర్స్, బులిమియా అవన్నీ అంటాము. సో, ఆ ఈటింగ్ డిసార్డర్స్లో కూడా వాళ్ళకి ఇర్రెగ్యులర్గా పీరియడ్స్ అవుతాయి. కొన్ని మెడిసిన్స్ అని వాడతారు. ఒక్కొక్కసారి ప్రీపోన్మెంట్కి పోస్ట్పోన్మెంట్కి వాడినప్పుడు 2 to 3 cycles పీరియడ్స్ అనేది ఇర్రెగ్యులర్గా అవ్వడము అదంతా జరుగుతుంది. ఇప్పుడు మీరు చెప్పిన ప్యాటర్న్లో చూస్తే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేటివి కామన్. అండ్ దాన్ని అంటే చాలామంది ఏమో ఓన్లీ PCOS ఉంటేనే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అని అనుకుంటారు. బట్ మల్టిపుల్ రీజన్స్ అనేది మీరు చెప్పారు, స్ట్రెస్ కానీ అన్ని విధాలుగా. అండ్